దేవుడు మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా మనుషుల వెంట పరిగెత్తే పిచ్చోళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళ కర్మ ముందు చెప్పినట్టు గాలిద్ది. ఎంతటి వాళ్ళైనా, ఎంత ప్రేమ చూపినా, దేవుని తర్వాతనే ఎవరైనా ఏదైనా. ఆయనే ప్రధానం, ఆయనే ముఖ్యం. వాడు రాజైనా, మంత్రి అయినా, ఇంకా పెద్ద ప్రధానైనా, దేవుడి కంటే మించి ఎవ్వడు లేడు నాకు అనే స్థిర తీర్మానం మనందరి గుండెల్లో నిండుగా ఉండాలి. ఈ మాట మీకు నచ్చలేదా? నచ్చిందా? అదే కదా ఇప్పుడు చదివిన వాక్యంలో చెప్తున్న సారాంశం. కొంతమంది ఆఫ్ అండ్ ఆఫ్, సగం దేవుడి మీద అనుకుంటారు, సగం మనుషుల మీద అనుకుంటారు, సగం దేవుళ్ళో సగం లోకంలో అనుకుంటారు. నో, కంప్లీట్గా ఆయన మీద ఆనుకోవాలి. ఆ తర్వాత చూడాలి. నువ్వు కంప్లీట్గా ఆయన మీద ఆనుకున్నావో లేదో టెస్ట్ చేసుకుంటాడు, పరీక్షించుకుంటాడు. ఆ పరీక్షలో పాస్ అవ్వాలి. ఆయన మీద నువ్వు కంప్లీట్గా ఆనుకున్నావో లేదో టెస్ట్ చేసుకుంటాడు. ఆయన పరిశోధించుకుంటాడు. తెలుసా నీకు?